హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. ఆగస్టు 1, 2024 నాటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. మరి ఆగస్టు 1, 2024 మరి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ మనం చూద్దామండి. ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డీజీగా తొలి మహిళ నియమితులై కావడం జరిగింది. సో మరి భారత సైన్యంలో మరి మెడికల్ సర్వీసెస్ విభాగానికి డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళ సంబంధించిన విశేషాలు చూద్దామండి. సో భారత్ మనకి బయాలజికల్ లిమిటెడ్ వాళ్ళు బీఈ అని చెప్పేసి అంటాం. బీఈ సంస్థ ఒక పోలియో టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గుర్తింపు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ యూపీఎస్సీ చైర్మన్గా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ప్రీతి సుదాన్ నియమితులు కావడం జరిగింది. సో అదొక ఇంపార్టెంట్ సంబంధించినటువంటి అంశం అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధించిన బడ్జెట్గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా మరో 4 నెలల అవసరం దృష్ట్యా 2024-25 సంవత్సరానికి 1,29,972 కోట్లని బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని గవర్నర్ ఆమోదించడంతో ఆర్డినెన్స్ని జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషం చూద్దాం. మరొక అంశం ఇక్కడ ఆగస్టు 1, 2024 మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ దినోత్సవం ఉంది, ముఖ్యమైన దినోత్సవం ఉంది. ప్రపంచ తల్లిపాల దినోత్సవం, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డేగా జరుపుకుంటాం. సో దానికి సంబంధించిన విశేషం చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి GRI పారా స్విమ్మర్ అయినటువంటి వికలాంగత్వం ఉన్నటువంటి పారా స్విమ్మర్ అయినటువంటి GRI ఒక రికార్డ్ సాధించడం జరిగింది. ఇంగ్లీష్ ఛానల్ని ఇదే విషయంలో ఆ రికార్డ్ ఏంటో చూద్దామండి. సో ఇదండి మనకి ఆగస్టు 1, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. వీటిలోని వివరణలోకి వెళ్దాం. సో మరి ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డీజీగా తొలి మహిళ నియమితులు కావడం జరిగింది. వారే సాధనా సక్సేనా నాయర్ అండి. ఎవరండి? సాధనా సక్సేనా నాయర్. సో మరి సాధనా సక్సేనా నాయర్ లెఫ్టినెంట్ జనరల్గా ఉంది వీరి యొక్క హోదా. సో మరి ఆగస్టు 1, 2024 సంవత్సరంన బాధ్యతలు స్వీకరణ చేయడం జరిగిందనమాట. సో మహిళల ప్రాధాన్యత విషయంలో ఒక సూపర్లేటివ్ లాంటి అంశాల్లో అత్యుత్తమమైనటువంటి ఒక పోస్ట్ని ఒక మహిళ అధిరోహించడం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఉంటుంది. కాబట్టి సో ఆర్మీ మెడికల్ సర్వీసెస్ సంబంధించిన విషయంలో ఆర్మీలో భారత సైన్యంలో సంబంధించినటువంటి ఏవైతే వైద్య సేవలు ఉంటాయో ఇలాంటి వైద్య సేవలను అన్నీ కూడా అందించే సంబంధించినటువంటి ఒక విభాగంగా ఉంది ఆర్మీ మెడికల్ సర్వీసెస్. దానికి ఆ సంస్థకి ఆ విభాగానికి తొలిసారిగా డైరెక్టర్ జనరల్గా ఒక మహిళ నియమితులు కావడం జరిగింది. వారే సాధనా సక్సేనా నాయర్. వీరు ఏ రోజున పదవి బాధ్యతలు చేపట్టడం జరిగిందంటే ఈ రోజు ఆగస్టు 1, 2024 బాధ్యతలు స్వీకరించడం జరిగిందనమాట. సో ఇలా ఎగ్జామినేషన్లు ఇలాంటి అడుగుతున్న నేపథ్యం మనకు ఉంటుందండి. సో ఎలా అంటే మహిళలు ఒక అత్యున్నతమైన పోస్టులకు వెళ్ళడం. ఇప్పుడు CISF ఉంది. CISF అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి అంటామండి. ఇది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. మరి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సో మరి డైరెక్టర్ జనరల్గా తొలిసారి ఒక మహిళ నియమితులు కావడం జరిగింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళ వచ్చేసి ఇక్కడ నీనా సింగ్. సో ఇది ఒక రికార్డ్ అన్నమాట, ఫస్ట్ టైం అన్నమాట ఒక సంబంధించినటువంటిది. ఇట్లా రికార్డ్స్ మనకు ఉంటాయి. ఇప్పుడు గతంలో రష్మి శుక్లా ఒక సశస్త్ర సీమా బల్క్ అండి. రష్మి శుక్లా గతంలో వీరు సశస్త్ర సీమా బల్కి SSB అని చెప్పేసి అంటాం. SSBకి డైరెక్టర్ జనరల్ అయినటువంటి మహిళగా నియమితులు ఒక గుర్తింపు పొందడం జరిగింది. సశస్త్ర సీమా బల్కి డైరెక్టర్ జనరల్గా పనిచేసినటువంటి తొలి మహిళ రష్మి శుక్లా కాగా మరి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా నియమితులైనటువంటి తొలి మహిళగా గుర్తించబడ్డవారు నీనా సింగ్. ఇలాంటి కొన్ని వాటిపైన అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు CSIR అని చెప్పేసి అంటాం. CSIR అనగా కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటామండి. కౌన్సిల్స్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. మరి ఈ సంస్థ CSIR మరి ఈ సంస్థకి డైరెక్టర్ జనరల్గా తొలిసారిగా ఒక మహిళ నియమితులు కావడం జరిగింది. సో వారి పేరే నల్లతంబి కలైసెల్వి అండి. అదని నల్లతంబి కలైసెల్వి అంటే ఇక్కడ మహిళల ప్రాధాన్యత పైన మనకి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఉంటుంది. చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. సో మనకి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి CSIR అనే సంస్థకు అంటే కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే సంస్థకి డైరెక్టర్ జనరల్గా నియమితులైనటువంటి తొలి మహిళ ఎవరు అని చెప్పేసి అంటే నల్లతంబి కలైసెల్వి.
సో ఇది ఒక మహిళా ప్రాధాన్యత విషయంలో. గతంలో ఒకసారి SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ ఉంది మనకి, ఒక ఆర్థిక సంస్థ, బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ. మన దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్గా గుర్తించబడింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తొలిసారి ఒక చైర్పర్సన్కి ఒక మహిళ పనిచేసింది. వారి పేరు వచ్చేసి ఇక్కడ అరుంధతి భట్టాచార్య. ఏంటండి? అరుంధతి భట్టాచార్య. సో ఒక్కోసారి మనం ఏంటంటే ఇలా ఒక సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలకు మనం లాగిన్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో SBIకి ఇట్లా అడుగుతాడు, SBIకి చైర్పర్సన్గా పనిచేసేటువంటి మహిళ ఎవరు అంటే అరుంధతి భట్టాచార్య. అండ్ CSIRకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న తొలి మహిళ ఎవరు? నల్లతంబి కళాసెల్వి. CSFకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన తొలి మహిళ ఎవరంటే నీనా సింగ్. అండ్ సశస్త్ర సీమాబల్ SSB, సశస్త్ర సీమాబల్కి డైరెక్టర్ జనరల్గా పనిచేసినటువంటి తొలి మహిళ ఎవరంటే రష్మి శుక్లా. ఇలాంటి అడుగుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెబీ ఉందండి, సెబీ అని చెప్పేసి అంటాం. సెబీ అనగా మనకి సెబీ అంటే ఇక్కడ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఇక్కడ రాసుకునే ప్రయత్నం చేద్దాం. సెబీ అంటే ఏంటంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మరి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. సో మరి ఇటీవల కాలంలోనే సెబీ కార్యకలాపాల నుండి విజయ్ మాల్యాని ఒక 3 సంవత్సరాల పాటు ఈ స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి విషయంలో స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లో ఎలాంటి లావాదేవీలు జరపొద్దని చెప్పేసి నిషేధం కూడా విధించడం జరిగింది విజయ్ మాల్యాని, ప్రముఖ పారిశ్రామికవేత్తని. సో ఇలాంటి నేపథ్యంలో మరి అంటే అతను ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క విజయ్ మాల్యా ఈ మనీ లాండరింగ్కి సంబంధించిన ఒక స్కామ్లో పాల్గొనడం జరిగింది. అలాంటి క్రమంలో వారు ఇప్పుడు మన భారతదేశం లేరు, సో బ్రిటన్లో ఉంటున్నాడు అనమాట. అలాంటి క్రమం సెబీ చేస్తుంటుంది. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీనికి చైర్పర్సన్గా పనిచేస్తున్నటువంటి నియమితులైనటువంటి తొలి మహిళ వచ్చేసి ఇక్కడ మాధవిపురి బచ్చు అండి. మాధవిపురి బచ్చు మరి సెబీకి ఒక చైర్పర్సన్గా ఉన్నారు. సెబీకి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సో మరి చైర్పర్సన్గా నియమితులైన తొలి మహిళ వచ్చేసి ఇక్కడ ఎవరండి? ఇక్కడ మాధవిపురి బచ్చు. సో ఇలా మనకి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మహిళా ప్రాధాన్యత ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం చూడండి, ఆర్మీ మెడికల్ సర్వీసెస్ DGగా నియమితులైన తొలి మహిళ అనేది పాయింట్ నేర్చుకుంటున్నప్పుడు ఇలా సాధనా సక్సేనా నాయర్. సో ఆమె ఈ యొక్క మెడికల్ సర్వీసెస్ అందించడంలో సక్సెస్ అయిన నేపథ్యం ఉంది కాబట్టి ఇట్లా సాధనా సక్సేనా నాయర్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సాధనా సక్సేనా నాయర్ ఆర్మీ మెడికల్ సర్వీసెస్ DGగా నియమితులైన తొలి మహిళ. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్మీ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ప్రస్తుతం మన భారత ప్రధాన సైనిక అధికారి ఎవరు అంటే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్. సో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అని చెప్పేసి అంటే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ అంటే ప్రధాన సైనిక అధికారి అండి. చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఎవరు ప్రజెంట్ పనిచేస్తున్నారు చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ అంటే వారు వచ్చేసి ఇక్కడ ఎవరంటే మనకు జనరల్ ఉపేంద్ర ద్వివేది అండి. ఎవరంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది అనేవారు. సో మనకు ప్రజెంట్ మన భారత ప్రధాన సైనిక అధికారిగా పనిచేస్తున్నారు. సైన్యం అని చెప్పేసి అంటున్నాం కాబట్టి మరి ప్రతి సంవత్సరం కూడా ఏ రోజున మనం నేషనల్ ఆర్మీ డేగా జాతీయ సైనిక దినోత్సవం జరుపుకుంటున్నాం. నేషనల్ ఆర్మీ డేను ఏ రోజు జరుపుకుంటాం ప్రతి సంవత్సరం అంటే జనవరి 15ని నేషనల్ ఆర్మీ డేగా మనం జరుపుకుంటాం అనమాట. అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, బయోలాజికల్ లిమిటెడ్. BE అంటే ఏదండి? బయోలాజికల్ లిమిటెడ్ పోలియో టీకాకి WHO గుర్తింపు ఇవ్వడం జరిగిందండి. సో ఏంటంటే మరి ఇక్కడ ఏంటంటే BE అని చెప్పేసి అంటాం. సో BE అని చెప్పేసి అంటాం. ఇంగ్లీష్లో అయితే ఇలా రాస్తాం. అంటే ఇక్కడ ఇదొక సంస్థ, బయోలాజికల్ లిమిటెడ్ అనే సంస్థ అండి. ఇదొక ఫార్మాస్యూటికల్ సంస్థగా చెప్పుకోవచ్చు. మరి బయోలాజికల్ లిమిటెడ్ అనే సంస్థ దీని నేపథ్యం ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు ఒక ఫార్మాస్యూటికల్ సంస్థ, హైదరాబాద్ బేస్డ్గా పనిచేస్తున్నటువంటి సంస్థ. వీరు నోటి ద్వారా ఇచ్చే పోలియో టీకా అయినటువంటి PV2 ఒక PV2 అనే దాన్ని ఒక సంబంధించినటువంటి ఒక ఫార్ములాతో దాన్ని పిలుస్తారు. ఒక రకమైనటువంటి పేరు పెట్టడం జరిగింది అనమాట శాస్త్రీయంగా, ఒక సైంటిఫిక్గా. ఏది? నోటి ద్వారా ఇచ్చే పోలియో టీకా, పోలియో రాకుండా ఇచ్చే ఒక టీకా అనమాట. ఇది నోటి ద్వారా ఇస్తారు. ఇది తయారు చేసింది బయోలాజికల్ లిమిటెడ్ సంస్థ. అయితే ఇది మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మరి ఇలాంటి టీకా ఆవిష్కరించినటువంటి బయోలాజికల్ లిమిటెడ్ సంస్థకి WHO ప్రీ క్వాలిఫికేషన్ ఇచ్చింది. PQ అని చెప్పేసి అంటే ప్రీ క్వాలిఫికేషన్ అంటే ఏంటంటే సో ఇది ఒక అనుమతి ఇవ్వడం జరిగింది అనమాట. మీరు దీన్ని తయారు చేయండి,
మేము వివిధ దేశాలకు అవసరం ఉన్న దేశాలకు ఇస్తామని చెప్పేసి అన్నది. ఇలా మనకి దీని ద్వారా ఏంటంటే ఒక బయోలాజికల్ ఏ లిమిటెడ్ దగ్గర ఒక సంవత్సరానికి ఒక 50 కోట్ల డోజుల ఇలాంటి పోలియో టీకాలను తయారు చేసే కెపాసిటీ ఉందన్నమాట. అలాంటి క్రమంలో పోలియో రహిత సమాజం తయారు చేయాలనేది డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడు కూడా వ్యాధులు రాకుండా వచ్చిన వ్యాధులకు రోగనిరోధక ఉండే విధంగా కృషి చేస్తుంది డబ్ల్యూహెచ్ఓ. ఇలాంటి క్రమంలో ఇలా అడిగే అవకాశం ఉంటుంది. నోటి ద్వారా ఇచ్చే పోలియో టీకా అయినటువంటి NOPV2ని ఆవిష్కరించినటువంటి సంస్థ ఏది అంటే బయోలాజికల్ లిమిటెడ్. బయోలాజికల్ లిమిటెడ్ ఆవిష్కరించినటువంటి ఏ టీకాకు ఇటీవల కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రీ క్వాలిఫికేషన్ గుర్తింపుని ఇవ్వడం జరిగింది, ముందస్తు అనుమతి ఇవ్వడం జరిగింది అన్నప్పుడు అది పోలియో టీకా అయినటువంటి NOPV2 అనేది. ఓకేనా. ఇలా ఇంతటితో మరి బీహీ సంస్థ అంటే హైదరాబాద్తో కేంద్రంగా పనిచేస్తున్నటువంటి బయోలాజికల్ లిమిటెడ్ సంస్థతో ఇలాంటి ప్రీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి అనుమతి పొందడం అనేది ఇప్పటివరకు ఎన్ని టీకాలకు వచ్చిందంటే 10 టీకాలకు రావడం జరిగింది. దీంతో బయోలాజికల్ లిమిటెడ్కి క్వాలిఫికేషన్ పొందిన టీకాల సంఖ్య ఎంతకు చేరిందని చెప్పేసి అంటే 10 టీకాలకు చేరింది అనమాట. అంటే గతంలో 9 ఉంటే ఇది ఒకటి అనమాట. ఇప్పుడు ఏది NOPV2తో కలుపుకొని 10 రావడం అయితే జరిగిందనమాట. 10 టీకాలకు అలాంటి గుర్తింపించిందంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే దాన్ని ఒక ఔషధ రంగంలో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది ఫార్మస్యూటికల్లో ఈ యొక్క బయోలాజికల్ లిమిటెడ్ యొక్క ప్రాధాన్యత అనేది పెరుగుతున్న నేపథ్యం చెప్పవచ్చు అనమాట. సో మరి బయోలాజికల్ లిమిటెడ్ సంస్థకి ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారు, చైర్పర్సన్గా పనిచేస్తున్న వారు మైమా దాట్లా. సో మైమా దాట్లా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒక్కోసారి అడిగే అవకాశం ఉంటుంది. ఏదైతే మనకి ఒక ఔషధ సంస్థలు ఉన్నప్పుడు ఇలా అచీవ్మెంట్స్ మనం సాధించినప్పుడు అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి కోవాక్సిన్ టీకా ఉందండి. కోవాక్సిన్ టీకాను ఆవిష్కరించడం జరిగింది, తయారు చేసుకోవడం జరిగింది మన భారతదేశం సంబంధించినటువంటి సంస్థని, మన హైదరాబాద్ సంబంధించిన సంస్థని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ. మరి చాలా ఎగ్జామ్లు కూడా అడగడం జరిగింది, భారత్ బయోటెక్ సంస్థ ఎక్కడుంది అని చెప్పేసి అంటే అది హైదరాబాద్లో ఉంది. దీనికి సుచిత్ర ఎల్లా అండ్ డాక్టర్ కృష్ణ ఎల్లా అనేవారు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు, నిర్వహణ చేస్తున్నారు. కాబట్టి చైర్పర్సన్ ఎవరన్నప్పుడు కృష్ణ ఎల్లా. సో అలాంటి నేపథ్యం అన్నమాట భారత్ బయోటెక్. ఇప్పుడు మనకి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, మరి ఈరోజు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎన్నో టీకాలను తయారు చేస్తుంది. మన భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పేరుగాంచడం జరిగింది. మనకి చెప్పుకోవాలంటే ఇప్పుడు కోవిషీల్డ్ అనే ఒక కరోనా టీకా ఉంది. ఈ కోవిషీల్డ్ అనే కరోనా టీకాలో బ్రిటన్ దేశానికి చెందినటువంటి ఆక్స్ఫర్డ్ సంస్థ, బ్రిటన్ దేశానికి చెందినటువంటి ఆస్ట్రాజెనికా సంస్థ, ఈ 2 సంస్థలతో పాటుగా సీరం ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యమై మరి కోవిషీల్డ్ అనే టీకా తయారు చేయబడింది. ఇలాంటి క్రమంలో మరి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ కలదు అని చెప్పేసి అన్నాడు అంటే హైదరాబాద్లో ఉంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు ఎవరంటే ఇక్కడ మనకి ఎవరున్నారు, సైరస్ పునవాలా. ఎవరంటే సైరస్ పునవాలా. వ్యవస్థాపకులు వచ్చేసి సైరస్ పునవాలా అనేవారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్కి వ్యవస్థాపకులు అయితే చైర్మన్గా పనిచేస్తే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు సిఓగా ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అంటే వాళ్ళ ఆధార్ పునవాలా అనేవారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ రావడం జరిగింది. ఒక్కోసారి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ కలదు అంటాడు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా క్షమించండి హైదరాబాద్ అని రాష్ట్రం. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ కలదని చెప్పేసి అంటే ఇది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇది ఓకేనా మనకి పూణేలో, దీని ప్రధాన కార్యాలయం మాత్రం పూణేలో ఉంది. భారత్ బయోటెక్ సంస్థది హైదరాబాద్లో ఉంది. బట్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ కలదంటే ఇది పూణేలో కలదనమాట. సో అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో మరొకసారి ఇది విశేషం చూద్దామండి. కోవాక్సిన్ టీకాను తయారు చేసిన భారత్ బయోటెక్ సంస్థ హైదరాబాద్లో ఉంది. దానికి చైర్పర్సన్ వచ్చేసి మనకి ఎవరండి కృష్ణ ఎల్లా. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది పూణేలో ఉంది. దీనికి వ్యవస్థాపకులు వచ్చేసి సైరస్ పునవాలా అండ్ దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసి ఆధార్ పునవాలా. అలాంటి నేపథ్యం అనమాట. ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఒక టీకా విషయంలో ఇదంతా మనం గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి WHO అని చెప్పేసి అంటాం. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉందండి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948 ఏప్రిల్ 7 ఏర్పాటు చేయబడింది. WHO యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి జెనీవాలో ఉంది. WHO ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. WHOకి ప్రస్తుత డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అనేవారే ప్రజెంట్ WHOకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. వీరు ఇథియోపియా దేశానికి చెందినవారండి. సో అలా ఇది కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది.
ఇక ఆరోగ్య రంగం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజెంట్ మనం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తుంటా అంటారు. ప్రజెంట్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు వచ్చేసి ఇక్కడ జగత్ ప్రకాష్ నడ్డా అండి. ఎవరండి? జగత్ ప్రకాష్ నడ్డా అనేవారు. జగత్ ప్రకాష్ నడ్డా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేయడం జరుగుతుంది అనమాట. ఇతను ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, రసాయన అండ్ ఎరువుల శాఖ మంత్రి కూడా ఎవరంటే జగత్ ప్రకాష్ నడ్డా అండి. ఇది మనకి బీఈ అంటే భారత్ ఒకన బయోలాజికల్ ఈ లిమిటెడ్ అనే సంస్థ నోటి ద్వారా ఇచ్చే పోలియో టీకాకు ఒకనా ఇట్లా ప్రీ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది, ఆమోద ముద్ర వేయడం జరిగిందని చెప్పేసి వార్తకు ఉన్నటువంటి వివరణ అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులు కావడం జరిగింది. ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది అనమాట. సో ఇదొక ఇంపార్టెన్స్గా ఉంటుందండి. సో ఇలా ఇంపార్టెన్స్గా ఉంటుందంటే ఇక్కడ సో ఈ మధ్యకాలంలోనే మరి కొన్ని రాష్ట్రాలకి గవర్నర్లు మారడం జరిగింది. కొన్ని రాష్ట్రాలకి గవర్నర్లు ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి జార్ఖండ్ గవర్నర్గా ఉండేవారు, తెలంగాణ గవర్నర్గా ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉండేవారు. ఇప్పుడు అతను సిపి రాధాకృష్ణన్ ఇప్పుడు ఏం చేయడం జరిగింది అంటే మహారాష్ట్ర గవర్నర్గా నియమించుకోవడం జరిగింది. సో త్రిపుర రాష్ట్రానికి మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మరి ఇతను రాజవంశానికి చెందినవాడు, వారే జిష్ణుదేవ్ వర్మ. సో త్రిపుర రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. మరి ఇది జూలై 31 2024 వీరు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో మరి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మరి ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మరి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ అలోక్ అరాదే చేత ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరిగింది. ఎవరంటే జిష్ణుదేవ్ వర్మ. ఒక ఇంపార్టెంట్ ఉందండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ వచ్చేసి మనకు ఇప్పుడు జిష్ణుదేవ్ వర్మ. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇతను త్రిపుర రాష్ట్రానికి చెందినవాడు. తెలంగాణ గవర్నర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ త్రిపురకు గవర్నర్గా పనిచేస్తున్న వారు త్రిపుర గవర్నర్ వచ్చేసి నల్లు ఇంద్రసేనారెడ్డి గారు. త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి గారు. వీరు ఏ రాష్ట్రానికి చెందినవారంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు అనమాట. సో ఇక్కడ విషయం అన్నమాట ఏంటంటే తెలంగాణ గవర్నరు తెలంగాణకు చెందిన వ్యక్తి త్రిపుర రాష్ట్ర గవర్నర్ అయ్యాడు. త్రిపుర రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఏమైందంటే తెలంగాణకి గవర్నర్ కావడం జరిగిందనమాట. ఇలాంటి క్వశ్చన్స్ పైన పేపర్ సెటర్స్ దృష్టి పెట్టడానికి ఉంటుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం మనకి ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ మనం మరికొన్ని అంశాలు చూద్దామండి. యూపీఎస్సీ ఇటీవల కాలంలో యూపీఎస్సీ మనకు న్యూస్లో ఉంది. ఒకటి వచ్చేసి ఏంటంటే ఒక వివాదాస్పదమైనటువంటి అంటే ఒక పూజా కేట్కర్ అని చెప్పేసి ఒక ఐఏఎస్ అధికారి ఆమెను ఇటీవల కాలంలో యూపీఎస్సీ సంబంధించిన ఎగ్జామ్స్ నుండి ఆమె ఐఏఎస్ పదవి నుండి కూడా డిబార్ చేశారు ఆమె చేస్తున్నటువంటి కార్యకలాపాల దృష్ట్యా. ఇలాంటి క్రమంలో యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషన్ బాడీ అండి యూపీఎస్సీ అనేది. ఇప్పుడు యూపీఎస్సీ చైర్మన్గా మనోజ్ సోని అనేవారు పనిచేసేవారు. సో మనోజ్ సోని తన పదవీకాలం పూర్తి కాక మునిపే ఇతను ఏం చేశాడంటే రాజీనామా చేయడం జరిగింది. తన పదవీకాలం పూర్తి కాక మునిపే రాజీనామా చేయడం జరిగింది. ఎవరంటే అతను మనకు మనోజ్ సోని. ఇలాంటి నేపథ్యంలో మరి యూపీఎస్సీ చైర్పర్సన్గా ప్రీతి సుదాన్ నియమితులు కావడం జరిగిందండి. మరి ప్రీతి సుదాన్ నియమితులు కావడం జరిగింది. వీరు ఒక ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకోసం అంటే వీరి యొక్క నేపథ్యం ఏంటంటే వీరు గతంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కూడా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అంటే వీరైతే ఇనీషియల్గా మాత్రం ఏపీఐఏఎస్ కేడర్ అధికారి అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మొత్తానికి ఏపీ కేడర్ ఐఏఎస్ అంటే మనకు యూపీఎస్సీ సెలక్షన్స్ అయిన తర్వాత ఈ సెలక్షన్స్లో అయిపోయిన తర్వాత పోస్టింగ్ ఇస్తున్న క్రమంలో కొందరు రాష్ట్రాలు కేటాయిస్తుంటారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని. అలాంటప్పుడు ఆ రాష్ట్రాల కేడర్ అధికారిగా పిలుస్తూ ఉంటారు. అవసరమైతే డిప్యుటేషన్ పైన వివిధ ప్రాంతాలు కూడా పనిచేయడానికి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేయడానికి ఉంటుంది. ఇలాంటి క్రమంలో వీరు ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి. సో మరి 2022 సెప్టెంబర్ 29న యూపీఎస్సీ సభ్యురాలు నియమితులు కావడం జరిగింది. అంతకన్నా ముందు వీరు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కూడా పనిచేయడం జరిగింది. సో మరి ప్రీతి సుదాన్ మేడం గారు వీరు సీనియర్ ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. రిటైర్మెంట్ కూడా కావడం జరిగింది. ఇలాంటి క్రమంలో మరి రిటైర్మెంట్ అయిన తర్వాత 2022 సెప్టెంబర్ 29న యూపీఎస్సీ సభ్యురాలు అయింది. తర్వాత క్రమంలో ఇప్పుడు ఈ మనోజ్ సోని అంటే యూపీఎస్సీ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి మనోజ్ సోని తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడం జరిగింది. ఈ క్రమంలో
ఇప్పుడు ఈ యొక్క యూపీఎస్సీలో సభ్యురాలైనటువంటి మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి కదా పనిచేసినటువంటి మాజీ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి సో ప్రీతి సుధాన్ని యూపీఎస్సీగా చైర్పర్సన్గా నియమితులు కావడం జరిగింది. వీరు కేంద్ర ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నప్పుడు ఐఏఎస్ అధికారిగా పర్టికులర్గా చూసినట్టయితే బేటీ బచావో బేటీ పడావో ఆయుష్మాన్ భారత్ పథకాల రూపకల్పన అమలులో కీలక పాత్ర పోషించారని చెప్పేసి మనకి ఈరోజు న్యూస్లో ఇవ్వడం జరిగింది. బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం అండి. ఇది మనకి 2015లో వచ్చినటువంటి కార్యక్రమం. మరి బేటీ బచావో బేటీ పడావో సో మరి ఆడపిల్లల సాధికారత అనే ప్రధానమైన ఉద్దేశంతో, ఆడపిల్లల చదివించడం అనే ప్రధానమైన ఉద్దేశంతో, మరి లింగ నిష్పత్తిని పెంచాలి, ఆడపిల్లలు అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ రేషన్ పెంచాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో వచ్చిన కార్యక్రమమే బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం. మరి ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనే పేరుతో, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనే పేరుతో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ద్వారా భారతదేశంలో ఒక యూనివర్సలైజేషన్ ఆఫ్ ది హెల్త్ పాలసీస్, అంటే ఇక్కడ హెల్త్ పాలసీ అంటే ఆరోగ్య బీమాను, ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను ఇచ్చే కార్యక్రమమే ఆయుష్మాన్ భారత్ పథకం అనమాట. ఈ 2 పథకాల రూపకల్పనలో కూడా మనకి సో వీరు తనదైన పాత్రను పోషించడం జరిగింది. సో ప్రీతి సుధాన్ సో వీరు కూడా యూపీఎస్సీలో మరి వీరు తనదైన పాత్రను పోషించి యూపీఎస్సీకి మరింత పేరు తీసుకొస్తారని చెప్పుకుందాం. సో మరి యూపీఎస్సీ అంటే ఏంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సీ అంటే అబ్రివేషన్ ఏంటంటే ఇక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి మనకి అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అండి. మన రాష్ట్రాల్లో ఉన్నాయి కూడా మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏపీపీఎస్సీ కానివ్వండి, టీజీపీఎస్సీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్స్ బాడీగా రాజ్యాంగబద్ధ సంస్థలుగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనండి. ఇక్కడ సో ఈ యొక్క సెషన్లో మనం ఈ ఆగస్టు 1, 2024 ఈ రోజున సెషన్లో 2 మహిళలు అత్యున్నత స్థానానికి వెళ్ళారు. ఒకరు వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఆర్మీ సర్వీసెస్ అండ్ ఆర్మీ మెడికల్ సర్వీసెస్కి డైరెక్టర్ జనరల్గా సాధనా సక్సేనా నాయర్ ఆ పదవిని చేపట్టిన తొలి మహిళ అయింది. ఇక్కడ యూపీఎస్సీ చైర్పర్సన్గా కూడా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ప్రీతి సుధాన్. సో ఇద్దరు కూడా వార్తల్లో వ్యక్తిగా అపాయింట్మెంట్ కాలంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి నిన్ననే మనం చెప్పుకున్నాం ఏంటంటే ఇక్కడ ఏప్రిల్, మే, జూన్, జూలై. ఓకేనా, ఏప్రిల్, మే అంటే ఈ సంవత్సరంలో ఏప్రిల్ అండ్ మే, తర్వాత జూన్, జూలై. సో ఈ సంవత్సరాలు అంటే 2024లో ఈ 4 నెలల కాలానికి గాను సో అప్పటి మనకి వైకాపా ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తీసుకురావడం జరిగింది. దాని యొక్క టైం అనేది అయిపోతున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 1 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆగస్టు అండ్ నెక్స్ట్ వచ్చి సెప్టెంబర్ అండ్ నెక్స్ట్ అక్టోబర్, నవంబర్ ఈ వచ్చే మరో 4 నెలలకు గాను సో మనకి ఏం చేస్తారంటే మరోసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని సో ప్రవేశపెట్టలేదు. మంత్రిమండలి ఆమోదంతో గవర్నర్ సంబంధించినటువంటి ఆమోదంతో ఏం చేయడం జరిగిందంటే ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. సో నిన్న మనం 1,30,000 కోట్లు అని చెప్పుకోవడం జరిగింది. ఈసారి కొంచెం మనకి కొంచెం తగ్గింది, అంటే ఒక 28 కోట్లు తగ్గినాయి. అలాంటప్పుడు మనం ఫిగర్ మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది ఆ నెంబర్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అండి అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా 2024-25 సంవత్సరానికి అంటే ఈ 4 నెలల కాలానికి 4 నెలలు అంటే ఈ రోజు నుంచి ఆగస్టు నుంచి సో నవంబర్ వరకు ఉన్న కాలానికి 1,29,972 కోట్లుగా సో మనకి ఆర్డినెన్స్ అనేది విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఆగస్టు 1 నుండి ఇది అమల్లోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ బడ్జెట్లో అంటే 1,29,972 కోట్లు అని చెప్పేసి అంటున్నాం కదండి. సో 1,29,972 కోట్లు. మరి ఈ బడ్జెట్ అనేది సో ఎక్కువ కేటాయింపులు దేనికి జరిగినాయి అంటే ఇక్కడ భారీ మధ్య తరహా చిన్ననీటి పారుదల రంగానికి అంటే 13,308.50 కోట్లు ఇక్కడ కేటాయించడం జరిగింది అనమాట. అండ్ సంక్షేమానికి అంటే వెల్ఫేర్ యాక్టివిటీస్కి 15,140 కోట్లు అనమాట. అంటే ఈ పింఛన్లు కానివ్వండి ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాఠశాల విద్యకు వచ్చేసి 9,875.25 కోట్లను కేటాయించడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వైద్యం ఆరోగ్యం అంటే ఇక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ అంటే వైద్యం అంటే మెడిసిన్ అండ్ ఇక్కడ హెల్త్ అనమాట. హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్కి వైద్యం ఆరోగ్య శాఖకి 6,782.02 కోట్లను కేటాయించినట్లు ఈ ఆర్డినెన్స్లో తెలియజేయడం జరిగిందనమాట. ఇది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కొంచెం బ్రీఫ్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఒకటి సో ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఆ నెంబర్స్ని. ఎందుకోసం అంటే ఒక సంవత్సరంలో ఇట్లా 2 సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది చాలా అరుదుగా ఉంటుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపున. కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితి దృష్టి అనమాట. ఎందుకోసం అంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆర్థిక విధానాలు, ఖర్చైనవి, లావాదేవీలు అంతా కూడా స్టడీ చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా ఆర్థిక స్థితిగతులపైన పూర్తిగా మనకి ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలియలేని పరిస్థితి కాబట్టి తర్వాత మరింతగా అధ్యయనం చేసి, లోతుగా అధ్యయనం చేసి సో మరి పూర్తికాలి బడ్జెట్ని మరి ఎప్పుడు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందంటే నవంబర్లో అట్లా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకోసం అంటే ఇది 4 నెలల కాలానికి కాబట్టి, లేదా మధ్యలోనే ప్రవేశపెడతారు. తర్వాత సో అసలైన బడ్జెట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2024-25 సంబంధించిన విశేషాలు. ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెన్స్ మనకు ఉందండి. సో ఏంటంటే ఇక్కడ ఆగస్ట్ 1, 2024 సో మరి ప్రపంచ తల్లిపాల దినోత్సవం, అంటే వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే అని చెప్పేసి అంటాం. సో మరి తల్లిపాలలో మనకి ఎంతో రోగనిరోధక శక్తి, ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటున్న నేపథ్యం ఉంటుంది. ఇలాంటి క్రమంలో సో ఈసారి ఆగస్ట్ 1, 2024 ప్రపంచ తల్లిపాల దినోత్సవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి ఒక థీమ్ అంటారు. థీమ్ అంటే ఇతివృత్తం ఏంటి అని చెప్పేసి మనకు థీమ్ అని చెప్పేసి అంటాం, లేదా ఇతివృత్తం అని చెప్పేసి అంటాం. దేనిపైన ఫోకస్ చేస్తున్నారు ఈసారి కార్యక్రమాలు అంటే ఒక క్లోజింగ్ ద గ్యాప్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్, అంటే క్లోజింగ్ ద గ్యాప్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటంటే క్లోజింగ్ ద గ్యాప్ అంటే ఇక్కడ ఏంటంటే పిల్లలకి, తల్లులకు ఏదైతే పాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుందో, తల్లిపాలు ఇచ్చే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా ఆ గ్యాప్ ఫిలప్ చేయాలి. ఖచ్చితంగా తల్లిపాల ఆవశ్యకత గురించి తెలుసుకోవాలి. బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్, అందరూ కూడా మనం సపోర్ట్ చేయాలి బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో, పిల్లలకి తల్లిపాలు ఇచ్చే విషయంలో, అలాంటి వాటిని అవేర్నెస్ చేయాలని ప్రధానమైన ఉద్దేశం అనమాట. ఇది ఆగస్టు 1, 2024 ప్రపంచ తల్లిపాల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏదండి, క్లోజింగ్ ద గ్యాప్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్ అని చెప్పేసి అంటామండి. మరొక విషయం ఉందండి, ఆగస్టు 1 నుండి 7, 2024 మరి ఆగస్టు 1 నుండి 7, 2024 దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రపంచ తల్లిపాల వారోత్సవం అండి. ప్రపంచ తల్లిపాల వారోత్సవం జరుపుకుంటాం. దినోత్సవం వచ్చేసి ఆగస్టు 1 ప్రపంచ తల్లిపాల దినోత్సవం. ఆగస్టు 1 నుండి 7, 2024 ఏంటంటే ఇక్కడ ప్రపంచ తల్లిపాల వారోత్సవం జరుపుకుంటాం. దాని కూడా ఇతివృత్తం ఇదే అనమాట. ఇది క్లోజింగ్ ద గ్యాప్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ది ఆల్. సో మన భారతదేశంలో కూడా మనము తల్లిపాల వారోత్సవం నుంచి తల్లిపాలని తల్లిపాల ఆవశ్యకత గురించి తెలుసుకోవడానికి గతంలో ఒక కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రారంభించడం జరిగింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సో ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ ఒక కార్యక్రమం ఏంటంటే మా అని చెప్పేసి అంటామండి. భారతదేశంలో తల్లిపాల ఆవశ్యకత గురించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గతంలో ప్రారంభించిన కార్యక్రమం మా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ అని చెప్పేసి అంటామండి. ఏదని మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ అనే కార్యక్రమం ద్వారా సో ఎంతో పేరుగాంచడం జరిగిందన్నమాట. తల్లిపాల ఆవశ్యకత గురించి సో ఇది పాపులర్ చేయడం జరిగిందనమాట. ఇది మా అనే కార్యక్రమం నిర్వహించడం ద్వారా. సో ఇలా ఒక్కోసారి ఇలా దినోత్సవాలు, వారోత్సవాల పేరు కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు సెప్టెంబర్ ఉందండి. సెప్టెంబర్ 1 నుండి 7 మనం ఎలా జరుపుకుంటామంటే సో జాతీయ పోషక వారోత్సవంగా, జాతీయ పోషక వారోత్సవం అని చెప్పేసి అంటాం. జాతీయ పోషక వారోత్సవం అని చెప్పేసి అంటాం. పోషక వారోత్సవం. మరి జాతీయ పోషక వారోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పేసి అంటే ఇది సెప్టెంబర్ 1 నుండి 7 అంతా నిర్వహిస్తారు. సెప్టెంబర్ నెల అంతా ఎలా నిర్వహిస్తారంటే సెప్టెంబర్ మాసానంతా కూడా ఎలా ప్రకటిస్తారంటే ఇక్కడ జాతీయ పోషణ మాసంగా ప్రకటిస్తారండి. ఇది జాతీయ పోషణ మాసంగా ప్రకటిస్తారనమాట. జాతీయ పోషణ మాసం వచ్చేసి ఎప్పుడంటే ఇక్కడ సెప్టెంబర్ మాసం మొత్తం అనమాట. సెప్టెంబర్ మాసాన్ని మొత్తం కూడా జాతీయ పోషణ మాసంగా జరుపుకుంటాం. సో అలా కూడా గుర్తుపెట్టుకోవాలి. సెప్టెంబర్ ఓన్లీ 1 to 7 జాతీయ పోషక వారోత్సవం. సెప్టెంబర్ అనేది జాతీయ పోషణ మాసం. ఇక్కడ కూడా ఆగస్టు 1 అనేది ప్రపంచ తల్లిపాల దినోత్సవం. ఆగస్టు 1 నుండి 7, 2024 ప్రపంచ తల్లిపాల వారోత్సవం. ఇదే ఆగస్టు 1 ఇంకొక ఇంపార్టెన్స్ ఉందండి. ఇదే ఆగస్టు రోజున 2019 సంవత్సరంలో మన భారతదేశంలో ముస్లిం మహిళల యొక్క హక్కుల యొక్క సంరక్షణ విషయంలో ఏదైతే ట్రిపుల్ తలాక్ అంటారు, అంటే ఒక విడాకుల సంబంధించిన ఒక విధానం ఉండేది, విడాకుల విధానం అన్నమాట, డైవోర్స్ సిస్టమ్ ముస్లిం వ్యవస్థలో, అంటే ముస్లిం సంబంధించినటువంటి వాళ్ళలో ఏంటంటే ఇక్కడ తలాక్ అని 3 సార్లు చెప్తే ఇక్కడ విడాకులు అయ్యే పరిస్థితి.
అలాంటి త్రిబుల్ తలాక్ బిల్లుని ప్రవేశపెట్టడం, త్రిబుల్ తలాక్ని చట్టంగా చేసి రద్దును చేసి అది అమలు చేయడం జరిగింది ఆగస్టు 1. త్రిబుల్ తలాక్ని రద్దు చేయడం జరిగింది అనమాట ఆగస్టు 1, 2019 నుండి. అలాంటి క్రమంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 1ని మనము జాతీయ ముస్లిం మహిళల హక్కుల దినోత్సవంగా, ముస్లిం మైనార్టీల లేదా ముస్లిం మహిళల హక్కుల దినోత్సవంగా, ముస్లిం మైనార్టీల హక్కుల దినోత్సవంగా, అంటే పర్టికులర్ మహిళల హక్కుల దినోత్సవంగా సో మనం ఏ రోజు జరుపుకుంటామంటే ఆగస్టు 1న జరుపుకోవడం జరుగుతుంది అనమాట. జాతీయ ముస్లిం మహిళల హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నామండి? సో మనకి ఆగస్టు 1న మనం జరుపుకోవడం జరుగుతుంది. అలాంటి నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి జిఆర్ఐ. సో మనకు ఇక్కడ చూస్తున్నాం చూడండి జిఆర్ఐ. సో వీరు ఒక మహిళా స్విమ్మర్, పారా మహిళా స్విమ్మర్, చిన్న వయసు 16 ఇయర్స్ వయసు. వీరు ఒక రికార్డు సాధించడం జరిగింది. ఇంగ్లీష్ ఛానల్ అని చెప్పేసి అంటామండి. ఇంగ్లాండ్ ఫ్రాన్స్ మధ్య ఉంటుంది ఇంగ్లీష్ ఛానల్. మరి ఇంగ్లీష్ ఛానల్ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ మధ్య ఉంటుంది ఇంగ్లీష్ ఛానల్. రికార్డ్ ఏంటంటే 16 సంవత్సరాల పిన్న వయసులో సో ఇంగ్లీష్ ఛానల్ని ఈదినటువంటి తొలి మహిళా స్విమ్మర్గా, తొలి పారా మహిళా స్విమ్మర్ కూడా గుర్తించబడ్డారు. అంటే ఇది చిన్న వయసు అనమాట. 16 సంవత్సరాల పిన్న వయసులో ఇంగ్లీష్ ఛానల్ని ఇంగ్లీష్ ఛానల్ అంటారండి. ఇది ఒక సంబంధించినటువంటి సముద్ర ప్రాంతం అనమాట. ఇంగ్లీష్ ఛానల్ అని చెప్పేసి అంటారు. ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది ఇంగ్లీష్ ఛానల్ అంటే? ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ మధ్య ఉంటుంది. మరి ఇంగ్లీష్ ఛానల్ని 17 గంటల 25 నిమిషాలలో 34 కిలోమీటర్లు ఉన్నటువంటి ఇంగ్లీష్ ఛానల్ని ఈదడం జరిగింది. ఈ ఘనతను సాధించినటువంటి 16 సంవత్సరాల పిన్న వయసు పారా స్విమ్మర్, తొలి పారా మహిళా స్విమ్మర్ అనమాట. పారా అంటే ఏంటంటే కొంచెం వికలాంగత్వం ఉంటుందన్నమాట, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్నెస్. మరి ఇంగ్లాండ్లోని అబార్ట్స్ క్లిప్లు అంటే సముద్రంలోని అబార్ట్స్ క్లిప్ నుండి ఫ్రాన్స్లోని పాయింట్ డి లా కోట్ డూన్ వరకు కూడా 34 కిలోమీటర్లు కూడా ఈదడం జరిగింది. మరి 17 అవర్స్లో 17 గంటల 25 నిమిషాలలో ఈ ఘనతను సాధించడం జరిగింది. సూపర్లేటివ్స్లో అత్యుత్తమమైనటువంటి విషయాల్లో సో మరి సాధించిన అచీవ్మెంట్స్లో ఒక గొప్పగా చూసుకోవచ్చు. ఇటీవల కాలంలో 34 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఇంగ్లాండ్లోని అబార్ట్స్ క్లిప్ నుండి ఫ్రాన్స్లోని పాయింట్ డి లా కోట్ వరకు 34 కిలోమీటర్ల ఈ దూరాన్ని ఇంగ్లీష్ ఛానల్ని 17 గంటల 25 నిమిషాల్లో ఈదినటువంటి 16 సంవత్సరాల అతిపిన్న వయస్కురాలు ఎవరు? తొలి పారా మహిళా స్విమ్మర్గా గుర్తించబడ్డ వారు ఎవరంటే జిఆర్ఐ అండి. ఎవరండి? జిఆర్ఐ అలా గుర్తింపు పొందడం జరిగింది అనమాట. ఓకేనండి ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి ఆగస్టు 1, 2024లో ఉన్న ఆగస్టు 1, 2024లో ఉన్న ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్, కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ వివరణ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.